గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాటిబండ్ల బలరాం ఆధ్వర్యంలో టిడి జనార్దన్ జన్మదిన వేడుకలు సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాస్టే పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేసి టిడి జనార్దన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదిన వేడుకల్ని గుంటూరు మల్లికార్జునపేటలోని సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం నందు నిర్వహించడం మంచి శుభ పరిణామమని తెలియజేశారు. కార్యక్రమంలో జాగర్లమూడి శ్రీనివాసు, వేములకొండ శ్రీనివాసు, గట్టి శ్రీనివాసు, సౌపాటి రత్నం, గోల్డ్ రఫీ, మహంకాళి నరసింహారావు, మాజీ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, గొల్ల ప్రభాకర్, ఎంపరాల శ్రీనివాసు, వంగర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు టిడి జనార్దన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రంలో ఇక్కడున్నటువంటి మానసిక వికలాంగ పిల్లలకు ఈరోజు వాళ్ళకందరికి కూడా అవసరమైనటువంటి స్వీట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు వరల్డ్ ఆటిజం డే. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు, అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలకి, ముఖ్యంగా డెఫ్ అండ్ డెమ్కి సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రం ఎన్నో సేవలు అందిస్తూ దాదాపు ఇప్పటికే 18 సంవత్సరాలు 30 సంవత్సరాల పై చిలుక అనుభవం కలిగి అనేక మందికి ఇక్కడ గ్రాడ్యుయేషన్తో పాటు 10th క్లాస్ వరకు వందలాది మంది పిల్లల్ని చేర్పించి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసినటువంటి ఘనత సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రానికి. అటువంటి కేంద్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు వరల్డ్ ఆటిజం సందర్భంగా మనందరం కూడా ఏదో వాళ్ళందరికీ కూడా వైకల్యం ఉందనేటువంటి ఆలోచన కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళందరినీ ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఏదైతే వికలాంగులకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కూడా ఇవ్వడం, 12 రకాల సర్వీసులు వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఉద్యోగ కల్పనలో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా ఇటువంటి కేంద్రాలకి ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా అందుబాటులో ఉండి వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజే తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తూ లోకేష్ బాబు గారితో మమేకమై 3 తరాల నాయకులతో పనిచేస్తున్నటువంటి టిడి జనార్దన్ గారు నేడు కూడా ఇప్పుడు కార్యకర్తలతో పోటీపడి ప్రజాసేవలో పనిచేస్తూ ఉన్నాడు జనార్దన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రంలో జన్మదిన వేడుకల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి ఆయన పిలుపునిచ్చింది ఏమిటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ నినాదంతో అందరం పనిచేసేది. ఇక్కడ ఈ విధంగా మనోవికాస్ కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి చేయాలనే సంకల్పంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం అహ్మద్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం.